ఇక ఏమే అమ్మాయి అడగలేదు, గిఫ్ట్స్ అడగలేదు, ఏ అడిగను చూసుకుందాం పద. దివ్య ఆగు. చూడు దివ్య, నేను ఫస్ట్ టైం చూడగానే ఇష్టపడ్డాను. అప్పుడప్పుడు కనిపించే పిచ్చుకలు, ఎప్పుడు కనిపించిన రామచిలుకల మీద నువ్వు అంత ప్రేమ చూపిస్తుంటే నన్ను లవ్ చేస్తే ఇంకెంత ప్రేమిస్తావు నాకు అర్థమైంది. నీకోసం ఫ్యాక్టరీ ఏంటి, దేన్ని నన్ను వదులుకోవడం లేదు. ప్రతి ఎదవ అమ్మాయిని పడేయడానికి ఇదే చెప్తాడు. నేను నమ్మను. అన్ని సర్దుకుని ఇక్కడి నుంచి వెళ్ళిపో. నీకు విషయం తెలుసా, నువ్వు అంత ఈజీగా పడిపోతే నాకు కూడా పెద్ద కిక్ ఉండదే. నువ్వు పడేంత వరకు నీ వెంట పడుతూనే ఉంటా. బుజ్జి, దివ్య హైదరాబాద్ లో ఉందన్నా. ఎంతసేపు మొక్కల్ని పిల్లల్ని ప్రేమించడం కాదు, కొంచెం మాలవ గురించి కూడా పట్టించుకోవచ్చుగా. చిక్కుడు చెట్టు అంత బాడీ పెరిగింది కానీ చింతకాయ అంత బ్రెయిన్ పెరగలేదు సార్ మేడం కి. అవునా? మీరు ఫీల్ అవ్వకరు సార్. మేడం మ్యాటర్ ఏంటంటే ఈ మొక్కలు తుప్పలు నమ్ముకుంటే మీకు ఏమొస్తుంది మేడం? మహా అయితే పూలు కాయలు. అదే ఈ ఫారెన్ మొక్కలు నమ్ముకున్నారు అనుకోండి, తెల్ల తెల్ల పిల్లకాయలు. మీరు ఆగిల్ మీద కాన్సన్ట్రేట్ చేయొచ్చుగా. ఏయ్, నేను ఒక్కసారి కాన్సన్ట్రేట్ చేస్తేనే నీ ఫ్యాక్టరీ మూతపడింది. మళ్ళీ ఇంకోసారి కాన్సన్ట్రేట్ చేస్తే ఇద్దరిని నిర్భయ యాక్ట్ కింద బుక్ చేయిస్తా. అయ్యో బాబోయ్, ఈ మధ్య హీరోలు కూడా పంచజాలోకి లేసేస్తున్నారా? గెట్ లాస్ట్. లాస్ట్ ఏంటి? సార్ నిర్భయ యాక్ట్ అండి సార్. అసలే మన కంట్రీలో చట్టాలు చాలా స్ట్రాంగ్ గా తయారయ్యాయి. ఆకలితో ఉన్నప్పటికి జింక పిల్ల దొరికినట్టు బలే దొరికేవే. ఎవర్రా నువ్వు? ఎరా, నువ్వు ఒక పులి, ఆ అమ్మాయి ఒక జింక పిల్ల, మరి నేనెవరనరా? హంటర్నే. రేయ్, ఆ అమ్మాయితో నాకు చాలా పని ఉంది, మర్యాదగా తొప్పేయండి. నేనెవరో తెలుసా? నా బ్యాక్గ్రౌండ్ ఏంటో తెలుసా? తన్నులు తినే ముందు ప్రతివాడు చెప్పే ఫస్ట్ డైలాగ్ ఇదేరా. అయినా ఫోర్ గ్రౌండ్ లో నన్ను వదిలేసి బ్యాక్గ్రౌండ్ గురించి మాట్లాడతావేంట్రా పిచ్చనా కొడక? అంత పోటీగాడివా? నిన్ను వేసేసిన తర్వాతే దాన్ని తీసుకెళ్తా. వేసేయండ్రా. ఏంట్రా ఏంటి? వాడు శివారెడ్డి గారు తమ్ముడన్నా. ఏసేద్దాం. తెలుసు. మరి వాడెవడు? అమ్మాయి ఫ్రెండ్ ఏమో. ఫ్రెండ్ అంటే వద్దు వదిలే అని బతిమాలతాడు. వినకపోతే పోలీసులకి ఫోన్ కొడతాడు. కానీ కసితో కొడుతున్న వీడిని చూస్తుంటే ఖచ్చితంగా దివ్యాన్ని ప్రేమించిన వాడే ఉంటాడు. నానా, మీరు? రా. నానా, అది కాదు. ఇంకేం మాట్లాడుకో, పద. సార్ ఫ్యాక్టరీ కోసం వచ్చి ఫ్యాక్షన్ కూడా లేండి సార్. పైగా అమ్మాయి వెనకాల పెద్ద బ్యాక్గ్రౌండ్ ఉన్నట్టుంది. నేను ఇండియా వచ్చింది ఫ్యాక్టరీ కోసం కాదు, దివ్య కోసం. సార్
దివ్య చేత మన ఫ్యాక్టరీ మీద కేసు పెట్టించింది నేనే, వాళ్ళ నాన్నకు ఫోన్ చేసి ఇక్కడికి రప్పించింది నేనే, తనని ఊరికి తీసుకెళ్లేలా చేసింది నేనే, రేపు దానికి కాబోయే మొగుడిని కూడా నేనే. దివ్య రామ్మా. రేయ్, ఒక ఆడపిల్లని జాగ్రత్తగా చూసుకోలేకపోయావు, నువ్వే మగాడివిరా. రాయ్, మగాడంటే కడుపుతో ఉన్న పెళ్ళాన్ని పుట్టింట్లో దిగబెట్టేవాడే కానీ మీలా నట్టింట్లోంచి గెట్టేసేవాడు కాదు. రేయ్! ఆపండి నాన్న, ఆపండి మావయ్య. ఇందుకే నేను వెళ్ళిపోయింది. ఇంకోసారి మీరు గొడవ పడితే నేను పారిపోను, చచ్చిపోతాను. అది కదమ్మా. దాన్ని లేపేద్దాం అనుకుంటే మధ్యలో వాడేవాడరా? తెలీదన్నా, కానీ వాడు కొడితే ఇలా నవ్వారు పడుతున్నా. అంతా పోటుగాడా? వాడితో పెట్టుకుంటే నువ్వు కూడా రైస్ ని జ్యూస్ లాగా తాగాల్సి వస్తుంది. రేయ్, అసలు వాడెవడో, ఎక్కడి నుంచి వచ్చాడు, ఎక్కడ ఉంటాడు తెలుసుకోండి. అంటే మీరు ఫారెన్ నుంచి వచ్చింది ఫ్యాక్టరీ కోసం కాదా, ఆ అమ్మాయి కోసమా? అసలు ఏం జరిగింది సార్? అది నీకు తెలియాలంటే ముందు మా అమ్మ గురించి నీకు తెలియాలి. మా అందరితో సరదాగా నవ్వుతూ ఉన్నా తన మనసు మాత్రం ఇంకెక్కడ ఉందని నా ఎంగేజ్మెంట్ రోజు తెలిసింది. ఏమా ఫీల్ అయ్యావా? మీరు గేమ్ ఆడితే నేను డబుల్ గేమ్ ఆడాను. ఎలా ఉంది? నీ మీద ఎన్ని ఆశలు పెట్టుకున్నాను రా. నేను చేసిన తప్పు నీ ద్వారా సరిచేద్దాం అనుకున్నాను. నాకు అవకాశం లేకుండా చేశావు. ఏంటమ్మా, ఏంటి నువ్వు మాట్లాడేది? ఇన్నాళ్ళు మనకెవరు లేరని అబద్ధం చెప్పానురా. మన వల్ల చాలా కోల్పోయిన వాళ్ళు, మన వల్ల బాధపడిన వాళ్ళు, మన మీద ఇంకా కోపంగా ఉన్న వాళ్ళు ఉన్నారు. నాకు 4 అన్నయ్యలు. వాళ్ళకి నేనంటే ప్రాణం. నాకు వాళ్ళంటే ప్రాణం కన్నా ఎక్కువ. అదే ఊర్లో మా పెద్దన్నయ్యకు ఉన్న ఒకే ఒక బెస్ట్ ఫ్రెండ్ సాయిరెడ్డి గారు. సాయిరెడ్డి గారికి 4 చెల్లెళ్ళు. తమ స్నేహాన్ని బంధుత్వంగా మార్చుకోవడానికి తన చెల్లెలని మా అన్నయ్యలు చేసుకోవాలని నన్ను సాయిరెడ్డి గారికి ఇచ్చేయాలని నిర్ణయించుకున్నారు. నా చదువు పూర్తయిన తర్వాత మా ఇద్దరికి పెళ్లి చేయాలనుకున్నారు. ఈలోపు వాళ్ళ పెళ్లిళ్ళు జరిగిపోయాయి. అప్పటికే నేను మీ నాన్నని ప్రేమించాను. ఈ విషయం మా అన్నయ్యలకి చెప్పే ధైర్యం లేక సాయిరెడ్డి గారికి చెప్పాను. ఏంట్రా నువ్వు మాట్లాడేది? ఈ పెళ్లి చేసుకోవడం నాకు ఇష్టం లేదు. ఇక్కడ దాకా తీసుకొచ్చి ఇప్పుడు కాదంటావేంటి? నువ్వు ఆ రోజు మాటిచ్చావనే కదా నీ చెల్లెలని మేం చేసుకుంది. కానీ మా జాతకాలు కుదరట్లేదని పంతులు గారు చెప్పారు. ఇప్పుడు దాని పెళ్లి క్యాన్సిల్ అయితే తెలిస్తే ఎంత బాధపడుతుంది? నేను మాత్రం మీ చెల్లిని పెళ్లి చేసుకోలేను, క్షమించండి. ఆ తర్వాత సాయిరెడ్డి గారు మీ నాన్నకి నాకు రిజిస్టర్ ఆఫీస్ లో పెళ్లి చేసి ఫారిన్ పంపించేశారు. నా కోసం సాయిరెడ్డి గారు పెద్ద రిస్క్ తీసుకున్నారని తెలుసు, కానీ ఇంత అనర్థం జరుగుతుందని ఊహించలేకపోయాను. బావా, మా చెల్లెల్ని ఊరి నుంచి పంపించేసి మన స్నేహానికి ద్రోహం చేశావు. అందుకే మీ చెల్లెల్ని మా అందరి జీవితాల నుంచి పంపించేస్తున్నా. ముగ్గుళ్ళుండి కూడా నీ చెల్లెలు ముండం మోపల్లాగా నీ కళ్ళెదురుగా తిరుగుతుంటే నువ్వు జీవితంతో కుళ్ళి కుళ్ళి ఏడవాలి. అప్పటికే మా వదిన ప్రెగ్నెంట్. పుట్టింట్లోనే ప్రసవించి అక్కడే ఉండిపోయింది. తనకి కూతురు పుట్టిందని తెలిసి తన కూతుర్ని తను తెచ్చుకోవాలని మా అన్నయ్య కోర్టుకు వెళ్ళాడు. అమ్మాయి మేజర్ అయ్యేంత వరకు తల్లి సంరక్షణలోనే ఉండాలని, ఆ తర్వాత పెళ్లి చేసే బాధ్యత తండ్రికి అప్పగిస్తూ కోర్టు తీర్పు చెప్పింది. నువ్వెప్పుడైతే పెళ్లి గురించి మాట్లాడావో మా అన్నయ్య కూతుర్ని నీకిచ్చి పెళ్లి చేస్తే కనీసం ఆ పెళ్లితోనైనా అందరూ కలుస్తారని సాయిరెడ్డి గారికి ఫోన్ చేశాను. చూడమ్మా, నీ వల్లే వాళ్ళ కాపురాలు కూలిపోయాయని అందరూ బాధలో ఉన్నారు. పైగా నువ్వు కోడల్ని చేసుకోవాలనుకుంటున్న దివ్య కూడా నీ మీద కోపం పెంచుకుంది. ఇంకిలాంటి ప్రయత్నాలు మనం చెయ్యొద్దు. నా పెళ్లి నా ఆడపడుచులకి అన్యాయం చేసింది. మళ్ళీ నీ పెళ్లి ద్వారా వాళ్ళకి న్యాయం చేయాలనుకున్నాను, కానీ అది కుదరలేదు. ఊరుకోమ్మా, ఇందులో నీ వల్ల ఏ తప్పు జరగలేదమ్మా. ఏమన్నా పొరపాటు జరుగుంటే అది నేను సరిదిద్దాను. సారీ అమ్మా. ఇన్నాళ్ళు కరెన్సీ వాల్యూ తెలుసుకున్నాను కానీ కన్నీళ్ళ వాల్యూ తెలుసుకోలేకపోయాను. ఇప్పటిదాకా ఇక్కడ డబ్బు సంపాదించాను, ఇప్పుడు అక్కడికి వెళ్ళి వాళ్ళ ప్రేమ సంపాదిస్తాను.
తర్వాత దివ్య గురించి ఎంక్వైరీ చేశాను. ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్ అన్ని సెర్చ్ చేస్తే తను గ్రీన్ ఆర్మీలో యాక్టివిస్ట్ అని తెలిసింది. అక్కడి నుంచి స్కెచ్ చేసి మన ఫ్యాక్టరీ పొల్యూట్ చేస్తున్న గ్రీన్ ఆర్మీకి మెయిల్స్ పెట్టి మన ఫ్యాక్టరీని మూవ్ చేశాను. అలా దివ్యకి దగ్గరయ్యాను. ఇప్పుడు అదే ప్రేమ పేరుతో మా ఫ్యామిలీని కలవబోతున్నాను. ఏయ్, ఎవరు మీరంతా? మా అన్న భూపతి, రఘుపతి, చలపతి, ఉమాపతి. మీ తిరుపతి? కాదు, బొబ్బిలి. నా కూతుర్ని ప్రేమించడానికి ఎంత ధైర్యం నీకు? ప్రేమించడానికి కావాల్సినదే కదా. కాదంటే కన్విన్స్ చేస్తాను. చంపేస్తానంటే? రెడీ అంటాను. తనని ఎవరైనా చంపేస్తానంటే? నేను చంపేస్తాను. ఒప్పుకుంటే మీ కళ్ళుండి అవుతాను. అలడా, మీరు ఇప్పుడు ఒప్పుకున్నట్ట? నిన్ను చూసిన రోజే ఫిక్స్ అయ్యాను. మీ ఇంట్లో వాళ్ళకి కబర్ పెట్టు. కానీ మీ కూతురికి నేనంటే రాంగ్ ఇంప్రెషన్ ఉంది మామయ్య. ఒక్క 4 days తనతో కలిసి ఉండే ఛాన్స్ ఇవ్వండి, కన్విన్స్ చేసేస్తాను. హలో నాన్న. అమ్మా, నీకు మంచి సంబంధం చూశాను. ఆ అబ్బాయి నీకోసం ప్రాణం ఇస్తాడు. ప్రాణం తీసేవాడు ఇచ్చేవాడు కాకుండా వేరేవాడు దొరకడా మీకు? అది కాదమ్మా, అబ్బాయి చాలా మంచోడు. 4 రోజులు ఆ ఇంట్లో నీతో ఉంటే నీకే అర్థం అవుతుంది. సరే నాన్న. ఓకే. ఫోన్ లో ఎవరమ్మా? నాన్న ఏదో పెళ్లి సంబంధం చూసారట, రేపు అతను వస్తున్నాడు. ఏమీ అక్కర్లేదు, నేనే నీకు మంచి సంబంధం చూస్తా. మావయ్య, ఒకసారి నాన్నకి ఇష్టం లేని పెళ్లి జరగడం వల్లే ఇన్ని గొడవలు జరుగుతున్నాయి. మళ్ళీ ఆ తప్పు నేను చేయను. అది చిన్నపిల్లరా, మంచి చెడు తెలీదు. ఎప్పట్లాగే వచ్చేవాడిని ఊరి పులిమేరలోంచి తరిమేయండి. ఎదురు తిరిగితే పాతేయండి. వచ్చే పెళ్లి కొడుకు ఈ బండిలోనే ఉన్నాడు. బండిలోనే పాతేయండ్రా. బొట్లోంచి 2 కర్ర ముక్కలు తీసి ఇట్టా 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 సంకలో తెగ తిప్పుకుంటున్నాం. అప్పుడెప్పుడు ఇంట్రొడక్షన్ వాడానురా, చాలా గ్యాప్ వచ్చింది. చచ్చిపోయింది కానీ మర్చిపోలా. అయితే కొట్టేస్తావా? అది మీ బిహేవియర్ మీద బేస్ అయి ఉంటదిరా. మీరు వెనక్కి వెళ్తే నేను ముందుకెళ్తా, లేదంటే వెనక ముందు చూడకుండా కొడతా. అందరూ చొక్కాలు ఇప్పేసి కూర్చోండ్రా. సో ఫైనల్ గా మీ అందరికి ఏమర్థమైందిరా? రూట్ తెలియకుండా డ్రైవింగ్, ఎదుటోడి స్టామినా తెలియకుండా ఫైటింగ్ చేయకూడదని అర్థమైందన్నయ్య. మీ ఫేస్లు చూస్తుంటే ప్రొఫెషనల్స్ లా లేరురా. ఏం పని చేస్తారా? సాయిరెడ్డి చెప్పిన పనులన్నీ. ఎంత ఇస్తాడేంటి? 2 పూట్ల భోజనం పెట్టా ఎయ్యిస్తాడన్నా రోజుకా? నెలకి. నాకు విషయం అర్థమైందిరా. మీలో ఎవ్వరూ కావాలని రౌడీలు అవ్వలేదు. మీ దరిద్రమే మిమ్మల్ని రౌడీలు చేసింది. అవునన్నా. మీ అందరికి బ్యాంక్ అకౌంట్లు తీసి ఒక్కొక్కడికి 10 లక్షలు వేస్తాను. మీ పిల్లలందరినీ బాగా చదివించి ప్రయోజకులు చేయండి. నువ్వు అల్లునివి కాదన్నా, మా కోసం వచ్చిన దేవుడు నువ్వు.
దివ్య నాన్న నువ్వు పంపించిన వాడు ఎవరో తెలుసా? తెలుసమ్మా, నిన్ను ప్రేమించినోడు. అయ్యో అదంతా డ్రామా నాన్న. వాడు వచ్చింది ఫ్యాక్టరీ కోసం. నువ్వు అలా చెప్తావని కూడా చెప్పాడు. నాన్న అది కాదు నాన్న. చూడమ్మా, నాకు 4 నిమిషాల్లోనే నచ్చాడు. నువ్వు 4 రోజులు చూడు, నచ్చకపోతే పంపించేద్దాం. హలో హలో ఊరవతల వేసేయమంటే ఊరేగింపుగా వచ్చారేంట్రా? ఇదిగో అన్నాయ్, బాబుని మేము అల్లుడిగా ఫిక్స్ అయిపోయాం. నువ్వు కూడా ఫిక్స్ అయిపో అన్నాయ్. ఎట్లా ఫిక్స్ అయ్యేది? చేస్తావా? కూల్ కూల్ బాబాయ్. రౌడీస్ బాబాయ్తో కొంచెం పర్సనల్ గా మాట్లాడాలి. మీరు ఈ లోపు లగేజ్ లోపల పెట్టండి. రేయ్, పదండ్రా. చూడు బాబాయ్, ఆ భూపతి రాజు పంపితే నేను ఇక్కడికి రాలేదు. దివ్యను ఇష్టపడ్డాను కాబట్టి వచ్చాను. సో మీరు ఈవెంట్ స్టోరీలోకి నా లవ్ స్టోరీ లాక్కండి ప్లీజ్. కోఆపరేట్ చేయండి. ఏంట్రా కోఆపరేట్ ఆగు చేసేది? కావ్య. ముందే నాకు నచ్చాలి కదా. 4 రోజుల్లో ఎలాగో వెళ్ళిపోతాడు, ఉండనివ్వండి. ఎక్స్ట్రాలు చేసావు. ఓకే బాయ్. ఏంటి అత్తయ్యలో నచ్చానా? నచ్చే ఉంటానులే. అదండి. విజయ్, నువ్వు అక్కడ లవ్ కట్ చేసుకుని వస్తే నేను ఇక్కడ మ్యారేజ్ సెట్ చేసుకుని వచ్చా. ఎలా ఉంది ట్విస్ట్? 4 రోజుల్లో నేను చెక్అవుట్ చేస్తా. నీ లగేజ్ తో రెడీగా ఉండు. అబ్బో, ఇందాక నుంచి అబ్జర్వ్ చేయలేదు కానీ లంగా ఉన్నలో భలే సెక్సీగా ఉన్నావే. అన్నాడు అన్నాడక్క. అబ్బో